మసాలా వారి 3 ముక్కల్లో చెప్పాలంటేలో ఓటీటీలోకి వచ్చినటువంటి మిరల్ గురించి మాట్లాడుకోవాలి. ముందుగా మొదటి మాట కథ. సివిల్ ఇంజనీర్ హరి, రమ వీళ్ళిద్దరు ప్రేమించుకుంటారు, పెళ్లి చేసుకుంటారు. ముద్ద తనయుడు సాయి కూడా ఉంటాడు. ఈ చిన్న కుటుంబంలో ఏదో ప్రాబ్లం. మాస్క్ ధరించిన ఒక వ్యక్తి తన భర్తను హత్య చేశారన్నట్టుగా ఒక రాత్రి పీడకలు వస్తుంది రమకు. వెంటనే జరగరాందేదో జరిగిపోతుందని చెప్పి ఎప్పుడు ఆందోళనగా ఉంటుంది. రమ పరిస్థితి చూసి హరి తన అత్తగారికి వివరిస్తారు. గ్రామ దేవతకు పూజ చేస్తే తప్పకుండా ప్రశాంతత ఉంటుంది అని చెప్పడంతో భార్య కుమారుడితో కలిసి హరి అత్తారింటికి వెళ్తారు. పూజ కంప్లీట్ చేసుకుని అదే రోజు రాత్రి పనుంది అని చెప్పేసి అర్జెంట్ గా బయలుదేరిపోతారు వెనక్కి. తిరుగు ప్రయాణంలో కారు టైర్ పంక్చర్ అవుతుంది. అర్ధరాత్రి ఆ దారిలో ప్రయాణిస్తే ప్రాణాలు పోతాయనేది సమీప గ్రామస్తుల మూఢనమ్మకం. అదే సమయంలో రమకు కొన్ని రోజుల క్రితం వచ్చినటువంటి కళ కళ్ళెదుట ప్రత్యక్షమవుతుంది. మరి రమ ఊహించినట్టు హరి చనిపోయాడా? అతని చావు కోరుకునేదెవరు? ఆ రోడ్డులో నిజంగానే ఏమైనా ఉన్నాయా? రమ తండ్రి రవికుమార్, హరి స్నేహితుడు ఆనంద్, వీళ్ళ క్యారెక్టర్స్ ఏమిటి అసలు? ఈ వివరాలన్నీ తెలుసుకోవాలి అంటే మిరల్ చూసేయాల్సిందే. నంబర్ 2, తెలుగు ప్రేక్షకులకు ప్రేమిస్తే సినిమాతో దగ్గరైనటువంటి కాలీవుడ్ యాక్టర్ భరత్. ఆయన నటించినటువంటి హారర్ థ్రిల్లర్ ఫిల్మే ఈ మిరల్. వాణి భోజన్ మరో ఇంపార్టెంట్ కీలక పాత్రధారి. డైరెక్టర్ ఎం శక్తివేల్ తెరకెక్కించినటువంటి ఈ మూవీ తెలుగులో కొన్ని రోజుల క్రితం బాక్సాఫీస్ ముందుకొచ్చింది. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. ఫైనలీ చెప్పాలంటే గనక మిరల్ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. హారర్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి చిన్నపిల్లలు దూరంగా ఉంచడం బెటర్. సెకండ్ హాఫ్ భరత్ పర్ఫార్మెన్స్ అయితే గనక కొంతమేరకు థ్రిల్ పంచుతాయి.